This conference will now be recorded. So in the last class, we're understanding what happens on day one of your project. అవునా? So maybe ఇక్కడ మనకి పర్సనల్ ఎడిషన్ అనేది ఉంటుంది. ఆఫీస్లో ఇట్ విల్ బి లైక్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. సో పర్సనల్ ఎడిషన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఫర్ దట్ యాజ్ ఐ టోల్డ్ యూ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ అనేది అండ్ రియల్ టైంలో ఆఫ్టర్ యూ జాయినింగ్ కంపెనీ యూ షుడ్ నాట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ installation. Okay, so laptop related specifications or installations, so these kind of things you should not talk. So day one ఏం జరుగుతుందంటే you are supposed to ask for your development URL అంతేనా. సో మేబీ ఇక్కడ మనకి పర్సనల్ ఎడిషన్ లో సో మొత్తం ఇన్స్టాల్ అయిన తర్వాత ఒక యూఆర్ఎల్ ఇక జనరేట్ అయ్యేది అండ్ రియల్ టైమ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లో కూడా యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. మీరు మీ మేనేజర్ని ఏం అడగాలి, యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ దిస్ యూఆర్ఎల్, డెవలప్మెంట్ యూఆర్ఎల్ ఇస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ మనకి లాగిన్ పేజ్ కదా వచ్చేది అండ్ హియర్ హూ ఎవర్ ఈస్ లాగింగ్ ఇన్ టు పెగా వాళ్ళని ఏమంటాం. సో హూ ఎవర్ ఈస్ లాగింగ్ ఇన్ టు పెగా సో దే ఆర్ టు బి కాల్డ్ యాజ్ ఆపరేటర్స్ అంటాం. సో జనరల్ గా వాట్ ఆర్ ద రోల్స్ అవైలబుల్ ఇన్ పెగా అప్లికేషన్? 4 roles. What are those? Author, users, admin, and manager. Author, user, manager, And admin. admin. సో మీరు ఈరోజు ఆఫీస్లో జాయిన్ అయితే మీకు ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారు. వాట్ ఈస్ ద రోల్? ఆథర్ రోల్. సో నెక్స్ట్ డే మీ మేనేజర్ జాయిన్ అయ్యారు అనుకోండి, కొత్త మేనేజర్ జాయిన్ అయ్యారు. ఓకే, సో అతనికి ఏం రోల్? మేనేజర్ రోలా ఆథర్ రోలా? ఆథర్. సో హూ ఎవర్ ఈస్ యాక్సెసింగ్ admin, sorry, dev studio also called designer studio, so sometime app studio. So whoever is accessing these things, then వాళ్ళకి ఏ రోల్? ఆథర్ రోల్. సో యూజర్ అంటే సో ద రియల్ యూజర్స్ యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ టీమ్ వాళ్ళు. ఓకే, మేనేజర్ అంటే రియల్ మేనేజర్స్ అంటే అగైన్ లెవెల్స్ వేరుంటాయి. సో ఇప్పుడు నేను ఒక బ్యాంక్ వెళ్ళాను అనుకోండి, నేను ఒక కస్టమర్ని, మీరు అక్కడ అందులో వర్క్ చేసే ఎంప్లాయ్ అయితే మీరు రియల్ యూజర్ అవుతారు. మీ మేనేజర్స్ అందరూ మేనేజర్స్ అవుతారు. మేనేజర్స్ అగైన్ సో డిప్యూటీ మేనేజర్ ఉంటారు, మేబీ రీజనల్ మేనేజర్ అండ్ బ్రాంచ్ మేనేజర్, డివిజనల్ మేనేజర్, ఇంతమంది ఉంటారా? వాళ్ళందరూ ఈక్వల్ లెవెల్ కాదు, వాళ్ళందరూ మేనేజర్ కేటగిరీ కింద వస్తారు. దట్ విల్ టాక్ లేటర్. అండ్ అడ్మిన్ అంటే రియల్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, పెగా అడ్మినిస్ట్రేటర్ వేర్ దే కెన్ డూ సమ్ కైండ్ ఆఫ్ అడ్మిన్ రిలేటెడ్ టాస్క్స్ అండ్ యాక్టివిటీస్. ఇదే కదా చూసాం. సో దిస్ ఈజ్ అవర్ పెగా లాగిన్ పేజ్. సో ఇప్పుడు నేను సంథింగ్ మా మేనేజర్ నాకు ఐడి ఇచ్చారనుకోండి, సో నేను సమ్ ఐడితో లాగిన్ అవుతాను. ఓకే, నేను లాగిన్ అవుతాను అనుకోండి. సో ఇట్ విల్ టేక్ మీ టు డెవ్ స్టూడియో. ఇన్ మై కేస్ నేను డెవలపర్ని అయితే నాకు నెక్స్ట్ స్క్రీన్ ఏమొస్తుంది? డెవలప్మెంట్ స్టూడియో. మీరు ఒక టెస్టర్ అయితే యూజర్ పోర్టల్, ఒక రియల్ మేనేజర్ అయితే మేనేజర్ పోర్టల్, అదే అడ్మినిస్ట్రేటర్ అయితే అడ్మిన్ స్టూడియో, మేబీ ఒక బిజినెస్ అనలిస్ట్ అయితే యాప్ స్టూడియో వస్తుంది. జనరల్ వాళ్ళకి ఆథర్ రోలే యాప్ స్టూడియో లాగా వస్తుంది. సో ఆన్ క్లికింగ్ ఆఫ్ దిస్ లాగిన్ బటన్, పెగా ఈస్ ట్రైంగ్ టు వ్యాలిడేట్ అబౌట్ అథెంటికేషన్ ఏనా. సో దానికి రెఫరెన్సింగ్ టేబుల్ ఏదో ఒకటి ఉండాలి. వాట్ ఈస్ ద టేబుల్ హోల్డింగ్ ఆల్ ఆపరేటర్ డీటెయిల్స్? PR operators. PR అండర్స్కోర్ ఆపరేటర్స్. చాలా చాలా బేసిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో డేటాబేస్లో జనరల్గా చాలా టేబుల్స్ ఉంటాయి. ఓకే, చాలా టేబుల్స్ ఉంటాయి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, పెగాలో టేబుల్స్ స్టార్ట్ అయ్యేవన్నీ సర్టన్ ప్రిఫిక్స్ ఉంటుంది. సో దీనికి పిఆర్ అనేది ఒక ప్రిఫిక్స్ చూసారు. వాట్ అబౌట్ అదర్ 2 ప్రిఫిక్సెస్? పిసి, PR4. చెప్పాను ఇవన్నీ లాస్ట్ క్లాస్లో చూసినవే కదా. సో జనరల్గా ఒక డేటాబేస్ టేబుల్కి, పెగాలో ఉండే డేటాబేస్కి, అందులో టేబుల్స్కి పిఆర్ అనేది ఒక ప్రిఫిక్స్ ఉంటుంది, ఆర్ పిసి ఆర్ PR4. సో ఇంటర్వ్యూస్లో అడిగేది ఏంటంటే వాట్ ఈస్ ద టేబుల్ హోల్డింగ్ ఆపరేటర్స్ అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా పిఆర్ ఆపరేటర్స్ అని చెప్పేస్తారు. వై ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ పిఆర్ ఓన్లీ? వై ఇట్ ఈస్ నాట్ స్టార్టింగ్ విత్ పిసి? వాట్ టైప్ ఆఫ్ టేబుల్ స్టార్ట్స్ విత్ పిసి? అండ్ వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ టేబుల్ ఇన్ స్టార్టింగ్ విత్ PR4? సో ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఓకే, సో కమింగ్ డౌన్ ద లైన్ ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఆపరేటర్స్ టేబుల్ ఉంటుందని ఒక క్లారిటీ వచ్చింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఎవర్ ఈస్ లాగింగ్ ఇన్ టు దిస్ పెగా, సో వాళ్ళకి ఇందులో ఒక రికార్డ్ ఉండాల్సిందేనా?
మేబీ డెవలపర్ ఆర్ ఆథర్ ఆర్ అడ్మిన్ ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళు ఆపరేటరే, అండ్ దానికి రెఫరెన్సింగ్ టేబుల్ నేమ్ ఇదే, నో డౌట్ ఇన్ ఇట్, అవునా కదా? సో ఇప్పుడు మేబీ 100 మెంబర్స్ ఉన్నారే అనుకోండి, 100 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో 10 డెవలపర్స్ అయితే, సో డెవలపర్ 1 ఐడి ఇది, డెవలపర్ 2 సంథింగ్ ఐడి ఇలా ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఈ టేబుల్లో ఆపరేటర్ ఐడి అని ఒక హెడ్డింగ్ ఉండొచ్చు, పాస్వర్డ్ అని ఒక హెడ్డింగ్ ఉండొచ్చు, అండ్ అలాంగ్ విత్ దట్ రోల్ అనేది ఉండాలి కదా. సో ఈ పర్సన్ డెవలపరా కాదా అనేది రోల్ ఉండాలా. ఓకే, అండ్ హీఈస్ డెవలపర్ ఫర్ వాట్? Maybe person 1 developer for credit card application, person 2 developer for loans application, person 3 maybe third application అనుకోండి. అంటే ఎవ్రీ ఆపరేటర్ షుడ్ బి గివెన్ విత్ రోల్ అండ్ ఫర్ వాట్ అప్లికేషన్, ఏ అప్లికేషన్ మీరు రోల్ ప్లే చేస్తారు. సో ఒక పర్టికులర్ అప్లికేషన్ మీరు డెవలపర్ అయి ఉండాలి, ఆర్ ఒక పర్టికులర్ అప్లికేషన్లో మీరు రియల్ యూజర్ అయి ఉండాలి. సో దేర్ విల్ బి సంథింగ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ నేమ్ ఆల్సో, అండర్స్టాండింగ్ ఎవరి వన్? So there will be application name also. So these things we were understanding in the last class. Online everyone follow అవుతున్నారా? Just tell me. Everyone clear గా Sir. follow అవుతున్నారా? Yes. Following. Yeah, yeah. And before this we understood few things about framework application and implementation application అంతేనా? సో మీ ఆర్గనైజేషన్లో మేబీ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటే, సో స్ట్రక్చర్ కూడా కాంప్లెక్సిటీ అలాగే ఉంటుంది. మీనింగ్ యూ షుడ్ బి హ్యావింగ్ మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్. Okay, you should be having multiple frameworks. Framework is something which is holding reusable components. Implementation is something which is holding specific components. అదే కదా చూసాం. Okay, maybe this is like organization. So this as our framework, and maybe this can be connected for framework 1, maybe framework 2, and implementation 1, implementation 2, maybe implementation 3, implementation 4, ఇలా ఉండొచ్చు కదా స్ట్రక్చర్. So this as a whole we call it like an application structure, and if this is connected for external foundation servers or third party applications, third party databases, so this as a whole we call it like organization structure. ఇది మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. ఓకే, ఫైన్ ఫైన్. సో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మొత్తం డిసైడ్ చేసేది మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళే. ఇప్పుడు మనం అందరూ ఒక డెవలప్మెంట్ టీమ్ అయితే, ఓకే, సో మనకి అప్లికేషన్ క్రియేషన్ అనే ఛాన్స్ అసలు రాదు, 200% రాదు, అంటెల్ అన్లెస్ ఆ ప్రాజెక్ట్లో అంతా మీరే అయితే, మీరే బిజినెస్ అనలిస్ట్, మీరే డెవలపర్, మీరే టెస్టర్, చాలా రేర్ సినారియోస్ అనమాట. సో 99% you will not get a chance to create any application. సో అప్లికేషన్స్ ఎలా క్రియేట్ అవుతాయంటే, సో డే 1 మన ఆర్గనైజేషన్ వాళ్ళు, అంటే మన సిటీ బ్యాంక్ వాళ్ళు, మీరు సిటిఎస్ ఎంప్లాయీ, మీరు వర్క్ చేసేది సిటీ ప్రాజెక్ట్ అనుకోండి. సో ఈ సిటీ ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే పెగా సిస్టమ్స్ దగ్గర లైసెన్స్ తీసుకుంటారు, అవును. అండ్ దెన్ ఈ క్లయింట్ ఏం చేస్తారంటే, సో మేబీ విత్ హిస్ బిజినెస్ అనలిస్ట్, okay, with his business analyst, I want 4 applications, or I want 20 applications, 4 are banking, 4 are retail, 4 are healthcare, 4 are insurance. ఇలా ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, I want total 20 applications and my budget is this much and I want this in 1 year time. ఈ 3 things క్లయింట్ చెప్పేది. సో యువర్ బిజినెస్ అనలిస్ట్ they have to implement the structure. So 20 implementations అన్ని at once లా చేయలేరు కదా. సో they will decide how many frameworks should be, and ఆ ఫ్రేమ్వర్క్ ఇంకా సబ్ ఫ్రేమ్వర్క్స్ ఏమన్నా కావాలా, అండ్ వాట్ ఇంప్లిమెంటేషన్ ఫర్ వాట్ ఫ్రేమ్వర్క్, ఈ స్ట్రక్చర్ అంతా మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళే చేస్తారు. ఓకే, 200% యాజ్ ఏ డెవలపర్ మీకు అసలు ఛాన్సే రాదు. ఓకే, సో దిస్ హోల్ స్ట్రక్చర్ మీ బిఏ వాళ్ళు చేస్తారు. అండ్ తర్వాత మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత మేబీ మీ మేనేజర్కి ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారు. మేబీ నేనే మీ మేనేజర్ అనుకోండి, నాకు ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ అవుతుంది. సో నేను లాగిన్ అవుతాను, అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ క్రియేట్ ఆపరేటర్ ఐడీస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, అండ్ మీరు నెక్స్ట్ పర్సన్స్ వచ్చే వాళ్ళందరికీ ఇలా స్ప్లిట్ అవుతూ వెళ్తుంది. అండర్స్టాండింగ్? ఓకే, సో ఫస్ట్ డే ఏమవ్వాలంటే వీఆర్ సపోజ్ టు గెట్ ఆపరేటర్ ఐడి. ఓకే, ఫైన్. సో కన్సిడర్ టుడే యాజ్ అవర్ డే 1 ప్రాజెక్ట్. డే 1 అంటే అసలు
అప్లికేషన్ క్రియేషన్స్ కూడా జరగలేదు అనుకోండి. ఇప్పుడు నేను ఒక బిజినెస్ అనలిస్ట్ అయితే నేనే కదా లాగిన్ అయ్యి అప్లికేషన్స్ మొత్తం చేయాలి. సో నేను లాగిన్ అయిన తర్వాత మీకు ఐడీస్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ నేను లాగిన్ అవ్వాలన్నా కూడా ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ పాస్వర్డ్, రైట్? అవునా? సో నేను లాగిన్ అవ్వడానికి కూడా ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో దట్ ఈస్ ద రీజన్ పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు సో డే వన్ ఒక మాస్టర్ క్రెడెన్షియల్ ఇస్తారు, మాస్టర్ లాగిన్ ఇస్తారు. ఆ మాస్టర్ లాగిన్తో మేబీ ఇప్పుడు నేను లాగిన్ అయ్యి సో ఒక 2 ఫ్రేమ్వర్క్, ఒక 10 ఇంప్లిమెంటేషన్స్ ఇలా మొత్తం క్రియేట్ చేసి అండ్ ఒక్కొక్క అప్లికేషన్కి అట్లీస్ట్ 1 ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసి అది మీకు షేర్ చేస్తే అక్కడి నుంచి మీరు స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తారు. అండర్స్టాండింగ్? Okay, so now we have to understand what is that master login. Master login ఏంటో తెలియాలి. సో ఆ మాస్టర్ లాగిన్ ఏంటంటే administrator@pega.com, పాస్వర్డ్ వచ్చేసి ఇన్స్టాల్. మీ అందరికీ డాక్యుమెంట్ అండ్ వీడియో వచ్చి ఉంటుంది కదా, అందులో ఇది ఉంటుంది. సో ఇప్పుడు నేను అడ్మిన్తో లాగిన్ అయితే నెక్స్ట్ ఇట్ హ్యాస్ టు టేక్ మీ టు సమ్ స్క్రీన్ కదా. సో సమ్ స్క్రీన్ అంటే అది డెవ్ స్టూడియో అయి ఉండాలా, మేబీ యూజర్ పోర్టల్ అయి ఉండాలా, అడ్మిన్ స్టూడియో అయి ఉండాలా, ఆర్ మేనేజర్ పోర్టల్ అయి ఉండాలా? సో ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు లాగిన్ విత్ అడ్మినిస్ట్రేటర్ నౌ, సో లాగిన్ క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ ఒక స్క్రీన్ వస్తుంది, నో డౌట్. సో అది డెవ్ స్టూడియోనా లేకపోతే యాప్ స్టూడియోనా ఆర్ యూజర్ పోర్టల్ ఏది అయి ఉండొచ్చు? యాప్ స్టూడియో. యాప్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డెవలప్మెంట్ స్టూడియో, యాప్ స్టూడియో కూడా ఒకటి ఉంది. సో డెవ్ స్టూడియోనే వచ్చేది, అవునా కదా? ఓకే, సో డెవ్ స్టూడియో ఫర్ వాట్ అప్లికేషన్? సో దిస్ పర్సన్ ఇస్ డెవలపర్ ఫర్ వాట్? అంతే కదా, క్వశ్చన్ కరెక్టే కదా. సో దాని మీనింగ్ ఏంటంటే ఇది మన డేటాబేస్ అనుకోండి అండ్ దిస్ ఈస్ అవర్ లాగిన్ పేజ్. ఇఫ్ ఐ ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లాగిన్ అవుతుందంటే 100% ఈ అడ్మినిస్ట్రేటర్ అనేది ఒక ఆపరేటర్ ఐడిగా క్రియేట్ అయ్యి ఉంటుంటేనేనా? ఎస్ ఆర్ నో? ఓకే, సో ఇఫ్ ఐ కుడ్ లాగిన్ విత్ సంథింగ్, డేటాబేస్ చెక్ చేసుకుని నాకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందంటే బ్యాక్ ఎండ్ డేటాబేస్లో అది ఉండాలి. సో దేర్ షుడ్ బి వన్ రికార్డ్ బై దిస్ టైమ్ విత్ ద నేమ్ administrator@pega.com, పాస్వర్డ్ యాజ్ ఇన్స్టాల్. అండర్స్టాండింగ్? సో వాట్ షుడ్ బి ద రోల్? ఆథరేనా? డెవన్ మీరు అంటున్నారు, యాప్ అంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఆథర్ రోలా కాదా? సో ఆథర్ రోల్. సో హీస్ ఆథర్ ఫర్ వాట్? మేబీ నేను ఒక ఆథర్ని అయితే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, మీరు ఒక ఆథర్ అయితే లోన్స్ అప్లికేషన్. నౌ దిస్ ఈజ్ ఆథర్ ఫర్ వాట్? దిస్ ఈజ్ ఆథర్ ఫర్ వాట్ అంటే ఏదో ఒకటి ఉండాల్సిందే కదా. సో అంటే వాట్ ఎవర్ ద ఆపరేటర్ ఐడి వీఆర్ సీయింగ్ దట్ షుడ్ బి కనెక్టెడ్ ఫర్ సో అండ్ సో అప్లికేషన్ ఏనా? అంతేనా? అప్లికేషన్ ఏనా? అంటే బై దిస్ టైమ్ బ్యాక్గ్రౌండ్లో ఒక అప్లికేషన్ కూడా క్రియేట్ అయి ఉంటుంటేనే ఇట్స్ పాసిబుల్. ఎస్ ఆర్ నో? బ్యాక్గ్రౌండ్లో ఒక అప్లికేషన్ క్రియేట్ అయిపోయి ఉండాలి. సో దానికి లింక్ చేస్తూ ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ అయి ఉండాలి. సో నేను లాగిన్ అయితే ఆ అప్లికేషన్ తీసుకుని వెళ్తాను. ఫ్రమ్ దేర్ వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ అప్లికేషన్స్. యామ్ ఐ మేకింగ్ సెన్స్? అర్థమైందా ఈ స్టేట్మెంట్? ఆన్లైన్ ఎవరివన్ జస్ట్ టెల్ మీ. సో ఈ స్టేట్మెంట్ అందరికీ అర్థమైందా? సో దేర్ షుడ్ బి వన్ అప్లికేషన్ బై దిస్ టైమ్ క్రియేటెడ్ ఇన్ పెగా, అవునా కదా? ఓకే, సో రిమెంబర్ వన్ థింగ్, పెగాలో వాట్ ఎవర్ ఈజ్ ఆల్రెడీ క్రియేటెడ్. ఇప్పుడు నేను లాగిన్ అవుతాను అంటే ఒక ఆపరేటర్ ఐడితో నేను అది ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉందా? సో తర్వాత ఏదో ఒక అప్లికేషన్కైనా తీసుకెళ్ళేది, అది కూడా ఆల్రెడీ క్రియేట్ అయింది కదా. సో పెగాలో వాట్ ఎవర్ ఈజ్ ఆల్రెడీ క్రియేటెడ్, మనం క్రియేట్ చేసేవి కాకుండా ఆల్రెడీ క్రియేట్ అయి ఉండేదాన్ని సో ఎగ్జిస్టింగ్ వాటిని ఏమంటామంటే ఓఓటీబీ అంటాం. ఓఓటీబీ ఫుల్ ఫామ్ ఏంటి? అవుట్ ఆఫ్ ది బాక్స్. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్, అంతే కదా. సో ప్రీ డిఫైన్డ్, సో ఐ కెన్ సే administrator@pega.com this as one OOTB operator ID. True and yes or no? So అది ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి OOTB. సో ఇట్స్ అన్ OOTB operator ID. Everyone agree with this? అండ్ ఇప్పుడు దీంతో లాగిన్ అయితే నెక్స్ట్ ఒక అప్లికేషన్కి తీసుకుని వెళ్తుంది, అది ఫ్రేమ్ వర్క్, ఇంప్లిమెంటేషన్, వాట్ ఎవర్. సో అప్లికేషన్ కూడా ఆల్రెడీ క్రియేట్ అయి ఉండుంటేనే కదా. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ OOTB అప్లికేషన్. యామ్ ఐ కరెక్ట్? OOTB అంటే ఏంటి? దట్ మీనింగ్ ఏంటి? ఆల్రెడీ క్రియేటెడ్, ప్రీ డిఫైన్డ్, అవుట్ ఆఫ్ ది బాక్స్. ఓకే, సో నౌ లెట్ మీ లాగిన్ విత్ దట్ OOTB ఆపరేటర్ ఐడి. అందరూ ఇన్స్టాల్ చేశారా పెగా ఫస్ట్ ఆఫ్ ఆల్?
Demonstrator TRAEOR అంతే కదా. ఓకే, సో అందరూ పెగా ఇన్స్టాల్ చేశారా? Okay, so it has to take me to development studio. ఓకే, డెవలప్మెంట్ స్టూడియో ఇది మనకి యాక్చువల్గా ఉండే పెగా టూల్. సో ఇక్కడ నుంచి రియల్ టైంలో అయినా ఇక్కడ పర్సనల్ ఎడిషన్ అయినా 99% సేమ్. ఓకే ఫైన్. సో దిస్ ఈజ్ అవర్ యాక్చువల్ పెగా టూల్. సో మీరు పెగా టూల్ని బ్రౌజర్ వైజే లాంచ్ చేయగలుగుతారు. ఓకే, వెబ్ అప్లికేషన్. అండ్ హియర్ ఓకే, సో ఇదే కదా మనకు వచ్చిన స్క్రీన్. సో వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, దిస్ ఈస్ కాల్డ్ డెవ్ స్టూడియో. దిస్ ఈస్ కాల్డ్ వాట్? డెవ్ స్టూడియో. అది మనకి ఇక్కడ కనిపిస్తుంది, అవునా కదా? క్లియర్గా కనిపిస్తుంది డెవ్ స్టూడియో అనేది. ఓకే, అండ్ ద టాప్ వన్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, సో ద టాప్ వన్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, సో దీన్ని హెడర్ అంటాం. Header, where any type of configurations can be done. Okay, any type of configurations. Any type of configurations అంటే సపోజ్ ఇప్పుడు నేను బ్యాంక్ వచ్చాను అనుకోండి, మీరు బ్యాంక్ ఎంప్లాయ్ అక్కడ. ఓకే, మీరు యూస్ చేసే అప్లికేషన్ ఏంటి? అప్లికేషనే కదా. సో ఇప్పుడు మీరు నన్ను రిజిస్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే, నాకు ఇమీడియట్ ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుందా? థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ ఒక మెయిల్ వస్తుందా? అంటే ఏం జరుగుతుంది? మీ అప్లికేషన్ నుంచి ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అయింది. ఆర్ మేబీ మీరు అమెజాన్లో ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తే అక్కడి నుంచి మీకు ఒక ఈమెయిల్ వస్తుందా, థ్యాంక్ యూ ఫర్ ప్లేసింగ్ ఆర్డర్ అనేది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, ఒక రెస్పెక్టివ్ అప్లికేషన్ ఈ సెండింగ్ వన్ ఈమెయిల్, అంతే కదా. ఈ సెండింగ్ వన్ ఈమెయిల్ ఆర్ ఒక నార్మల్ పర్సన్ సెండింగ్ అన్ ఈమెయిల్కి ప్రాసెస్ ఏంటి? సో ఇప్పుడు నార్మల్ పర్సన్ ఈమెయిల్ సెండ్ చేయాలంటే ఫస్ట్ వాడికి ఈమెయిల్ అకౌంట్ ఉండాల్సిందేనా? ఈమెయిల్ అకౌంట్ ఎక్కడ ఉంటుంది? సమ్ ఈమెయిల్ ప్రొవైడర్ దగ్గర. అంటే గూగుల్ జీమెయిల్ అకౌంట్ ఉంటుంది, ఆర్ అవుట్లుక్ ఉంటుంది, ఆర్ యాహూ ఉంటుంది. సో ఇలా ఆల్ దీస్ ఆర్ లైక్ ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఒక నార్మల్ పర్సన్ సో ఈ పర్టికులర్ అకౌంట్స్లో ఏదో ఒక ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసి అక్కడి నుంచి అకౌంట్ని మేనేజ్ చేస్తాడు, సెండింగ్ ఈమెయిల్ ఆర్ రిసీవింగ్ ఈమెయిల్ లైక్ వైస్. సో ఇప్పుడు ఒక అప్లికేషన్ నుంచి కూడా, అంటే అది అమెజాన్ అప్లికేషన్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్ అప్లికేషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ అప్లికేషన్కి కూడా ఫస్ట్ ఒక అకౌంట్ ఉండాలి. అండ్ ఆ అకౌంట్ ఏదో ఒక మెయిల్ ప్రొవైడర్తో లింక్ అయి ఉండాలి. అండ్ దీన్ని ఫస్ట్ ఇక్కడుండే అడ్మినిస్ట్రేటర్ నార్మల్గా రన్ చేసి చూసుకుంటారు ఈమెయిల్స్ అన్ని కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా. ఆఫ్టర్ దట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఈ అప్లికేషన్కి కనెక్ట్ అయిపోతుంది. మీనింగ్ దిస్ అప్లికేషన్ షుడ్ బి కాన్ఫిగర్డ్ విత్ వన్ ఈమెయిల్ అకౌంట్ కదా. గెటింగ్ మై పాయింట్? సో మేబీ మనకి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ నుంచి ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి, లోన్స్ అప్లికేషన్ నుంచి ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి, మేబీ అకౌంట్స్ అప్లికేషన్ నుంచి ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. సో ఎస్బీఐ అకౌంట్స్ ఎట్ ద రేట్ ఆర్ అకౌంట్స్ ఎట్ ద రేట్ SBI.com ఇలా ఉంటుందా? లోన్స్ ఎట్ ద రేట్ SBI.com అని ఉంటుందా? మేబీ క్రెడిట్ కార్డ్ ఎట్ ద రేట్ SBI.com అని ఉంటుందా? డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్ ఏనా, అంటే డిఫరెంట్ అకౌంట్స్ ఏనా. సో వన్ అప్లికేషన్ ఈజ్ కనెక్టెడ్ విత్ వన్ ఈమెయిల్ అకౌంట్. కరెక్ట్ అయినా, అర్థమవుతుందా? సో ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ మొత్తం మనం ఇక్కడ హెడర్లో చేస్తాం. గెటింగ్ మై పాయింట్? So this is kind of header where any kind of such any kind of such configurations, email triggering any kind of such configurations we do in this header. Understanding? Okay, fine. And the left side మీకు ఇదంతా కనిపిస్తుంది కదా, సో దీన్ని ఎక్స్ప్లోరర్ అంటారు. వాట్ ఇస్ దట్? ఎక్స్ప్లోరర్ అంటాం. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ రూల్ క్రియేషన్స్ అయినా ఆర్ ఉన్న రూల్స్ చెక్ చేయటం అయినా ఇక్కడే చెక్ చేస్తాం, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. అండ్ ద ఫుటర్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ హియర్, ఈ ఫుటర్ కనిపిస్తుంది కదా, ఇష్యూస్, ట్రేసర్, ఇవన్నీ. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ జనరలీ ఫుటర్ వేర్ ఎనీ కైండ్ ఆఫ్ డీబగ్గింగ్. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ డీబగ్గింగ్ మనం దీంతోనే చేస్తాం. సపోజ్ ఇప్పుడు మీరు ఒక డెవలపర్ అనుకోండి, నేను ఒక ఒరిజినల్ బ్యాంక్ ఎంప్లాయీ, నాకు పెగా రాదు. ఒక కస్టమర్ నా దగ్గరికి వచ్చాడు, సో నేను వాడికి ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను. అకౌంట్ క్రియేట్ చేస్తే
సో ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి ఆ పర్సన్కి. ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వట్లేదు అనుకోండి, అదొక ఇష్యూ ఉన్నట్టే అప్లికేషన్లో. సో ఆ ఇష్యూని నేను మీకు రిపోర్ట్ చేయాలి. ఐ కెనాట్ ఫిక్స్ దట్. మీరు డెవలప్మెంట్ టీమ్ ఆర్ ప్రాడక్ట్ సపోర్ట్ టీమ్ కాబట్టి సో దాన్ని మీరే ఫిక్స్ చేస్తారు. సో మీరు దాన్ని ఫిక్స్ చేయటం అంటే మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీకు రావాల్సిన స్టూడియో డెవ్ స్టూడియో, అంతే కదా, సంథింగ్ డెవలప్మెంట్ రిలేటెడ్ టాస్క్ చేయాలి. సో ఫర్ దట్ మీరు ఈ డీబగ్గింగ్ ఆప్షన్స్ యూస్ చేసి చెక్ చేస్తారు. డీబగ్గింగ్ ఆప్షన్స్ యూస్ చేసి చెక్ చేస్తారు. మేబీ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఈమెయిల్ ట్రిగ్గరింగ్ రిలేటెడ్గా రన్ చేస్తే సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ యాక్టివిటీ గుర్తుందా? సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనే వర్డ్ గుర్తుందా? సో అది రన్ అవుతుందా లేదా, ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఇవన్నీ మీరు స్టెప్ బై స్టెప్ డీబగ్గింగ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఈ పర్టికులర్ డీబగ్గింగ్ ఆప్షన్స్ అనేది ఓన్లీ డెవలపర్కే, అంటే ఓన్లీ డెవ్ స్టూడియో యాక్సెస్ చేసే వాళ్ళకే ఉంటాయి. సో యూజింగ్ దిస్ ఫుటర్ యూ కెన్ డూ సచ్ కైండ్ ఆఫ్ డీబగ్గింగ్, ఇష్యూస్ ఫిక్స్ చేయటం, డిఫెక్ట్ ఫిక్సెస్ చేయటం, ఇదంతా ఫైన్. అండ్ ఇన్ మిడిల్ యు ఆర్ సీయింగ్ వన్ పిక్చర్, అవునా? సో ఆ పిక్చర్లో మీకు స్టార్స్ కనిపిస్తున్నాయా? సో మూన్ కనిపిస్తుందా? అండ్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయా? క్లౌడ్స్ కనిపిస్తున్నాయా? అంటే దిస్ ఇమేజ్ ఇస్ కైండ్ ఆఫ్ ప్రమోషనల్, అంతే. పెగా వాళ్ళు ఒక ప్రమోషనల్ ఇమేజ్ ఇది. ఏంటంటే ఈ పెగా సాఫ్ట్వేర్తో, పెగా టూల్తో దే ఆర్ ట్రైంగ్ టు రీచ్ మచ్ హైట్స్ అనేది, ఆల్మోస్ట్ దే ఆర్ రీచింగ్ టు ద స్కై. సో వాళ్ళు ఇస్తున్న ఆటోమేషన్తో దే ఆర్ ట్రైంగ్ టు మేక్ ఎవ్రీథింగ్ లిమిట్లెస్. ఓకే, సో అదర్ బీపీఎం టూల్స్ ఎక్కడ 50% కూడా ఆటోమేట్ అవ్వు, దే ఆర్ ఆల్మోస్ట్ ట్రైంగ్ టు రీచ్ ద స్కై, అంతేనా? సో దిస్ ఈజ్ జస్ట్ అన్ ప్రమోషనల్ ఇమేజ్, జస్ట్ అన్ ప్రమోషనల్ ఇమేజ్. అండ్ దట్టు ఇక్కడ మీకు ఒక నేమ్తో కనిపిస్తుంది, అదేంటి చదవండి? పెగా ఇన్ఫినిటీ. పెగా ఇన్ఫినిటీ, పెగా ఈజ్ ఆల్మోస్ట్ రీచింగ్ ఇన్ఫినిటీ అనే పాయింట్తో పెగా ఇన్ఫినిటీ అని ఇచ్చారు. సో పెగా ఇన్ఫినిటీ అనేది మేబీ ఇప్పుడు మనం, ఓకే, సో ఇప్పుడు మనం యూజ్ చేసే వర్షన్ 8.7 అండ్ లేటెస్ట్ 8.8, 23 ఇలా వచ్చాయి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ 8.1 తర్వాత 8.2 ఇలా పెగా వర్షన్స్ ఉన్నాయి. ఓకే, 8.1 నుంచి మేబీ 8.8, దానికి ముందు 7.0 నుంచి 7.4, 6.0 నుంచి 6.3 ఇలా వర్షన్స్ ఉంటాయి అనమాట. 6.1, 6.2, 6.3, 7, 7.1, 7.3, 7.4, ఆఫ్టర్ దట్ ఇలా వర్షన్స్ లాంచ్ చేసుకుంటూ వచ్చారు పెగా వాళ్ళు. సో ఇప్పుడు మనం యూజ్ చేసేది మేబీ 8.7 ఆర్ 8.8, బోత్ ఆర్ మోర్ ఆర్ లెస్ సేమే అనుకోండి. అండ్ మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత మీరు ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అవుతారు కదా, ఏదో కంపెనీలో జాయిన్ అవుతారు, అండ్ ఆ ప్రాజెక్ట్లో వర్షన్ యూజ్ చేసేది 8.2 అనుకోండి. 8.2 అనుకోండి, అంటే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు లేటెస్ట్ ఏది ఉంటుందో అదే కదా మోస్ట్లీ యూజ్ చేసేది. అండ్ ఇంకొక ప్రాజెక్ట్ ఇంకా ఓల్డర్గా స్టార్ట్ అయ్యి ఉంటే 7.2 అయి ఉండొచ్చు, ఇంకా పాతదైతే 6.3 అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అంటే బై ద టైం ప్రాజెక్ట్ ఈజ్ స్టార్టెడ్ వర్షన్ నెంబర్ అదే ఉంటుంది మోర్ ఆర్ లెస్, దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తారు స్లోగా. సో ఇప్పుడు ఏ ప్రాజెక్ట్లో అయినా సపోజ్ ఇప్పుడు మీరు 8.7 నేర్చుకున్నారే అనుకోండి, సో తర్వాత మీరు 3 months తర్వాత మీకు మేబీ ఒక టీసీఎస్ కంపెనీ లాంటి దాని నుంచి ఆఫర్ వచ్చింది. ఓకే, సో వాళ్ళు ఏమంటున్నారంటే మా ప్రాజెక్ట్లో 8.2 యూస్ చేస్తున్నాము అని అన్నారు అనుకోండి. సో అప్పుడు మీరేమంటారు? ఐ విల్ నాట్ కమ్, ఐ లెర్న్ 8.7 ఓన్లీ అని అంటారా? వదులుకుంటారా? నో. మేబీ మా ప్రాజెక్ట్లో 6.3 యూస్ చేస్తున్నాము, మీరు కంఫర్టబుల్గా కాదంటే నో అని అంటారా? నో, రైట్? సో అంటే ఈ పర్టిక్యులర్ పెగా వర్షన్ ఏదైనా మోర్ ఆర్ లెస్ ఒక డెవలపర్కి మాత్రం ప్రాబ్లం ఉండకూడదు. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. సపోజ్ ఇప్పుడు మనం అందరము ఒక ఫోటో స్టూడియో రన్ చేస్తాం అనుకోండి, మ్యారేజ్ ఫొటోస్ ఆర్ బర్త్డే ఫొటోస్ ఇలాంటివి ఉంటాయి కదా, ఒక ఫోటో స్టూడియో రన్ చేస్తున్నాం. అండ్ దానికి జనరల్గా యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటి? ఫోటోషాపే కదా. 99% అందరూ యూజ్ చేసేది ఇదే ఫోటోషాప్ సాఫ్ట్వేర్. అండ్ ఇప్పుడు నేను ఇందులో ఒక స్టూడియో మేనేజర్ని అనుకోండి, సో ఫోటోషాప్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇది 4.3 వర్షన్ యూజ్ చేస్తున్నాను అనుకోండి, అండ్ లేటెస్ట్ ఇస్ 13 అనుకోండి, ఐఎమ్ నాట్ షూర్. సో అంత డిఫరెన్స్ ఉంది అనుకుందాం. సో ఈ పర్టిక్యులర్ వర్షన్లో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీ అన్నీ తెలిసినవే కదా. అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు 13th వర్షన్ హైయెస్ట్గా ఉంది, లేటెస్ట్గా ఉంది అనుకోండి. అంటే 4.3, 4.4, 5, 6, 7 ఆల్మోస్ట్ లైక్ ఒక 10 years గ్యాప్ ఉంది అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసే పర్సన్ ఇక్కడికి లేటెస్ట్ వర్షన్కి మూవ్ అయితే, అసలు ఫోటోషాప్ అంటే ఏంటో తెలియనట్టు ఉంటుంది ఆ ఫేస్ వాడిది? నో, రైట్?
సో అంటే ఇక్కడున్న ఫీచర్స్ మోర్ ఆర్ లెస్ ఇక్కడ ఉంటాయి. మేబీ 1 వీక్ కూర్చుంటే కొత్తవన్నీ అర్థమైపోతాయి కదా. లేటెస్ట్ ఫీచర్స్ ఏమన్నా 1 వీక్ ఆర్ హార్డ్లీ 1 మంత్లో అన్ని కొత్తవి అర్థమవుతాయి. సో అంటే ఓవరాల్గా యూ షుడ్ అండర్స్టాండ్ పెగా థీమ్, పెగా ఎలా డిజైన్ అయిందో మీకు అర్థం అవ్వాలి యాజ్ ఎ డెవలపర్. అంతేగాని 8.1 నేర్చుకున్నా నాకు 8.1లోనైతేనే చేస్తానంటే కదదు. సో యాజ్ ఎ డెవలపర్ యూ షుడ్ బి accustomed టు వర్క్ ఇన్ ఎనీ డెవలప్డ్ ప్రాజెక్ట్. గెటింగ్ మై పాయింట్? ఎనీ సచ్ వర్షన్. సో దట్ ఈస్ ద రీజన్ మేబీ మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత సర్టిఫికేషన్ కూడా చేశారనుకోండి 8.7 ఆర్ 8.8 మీద. ఓకే, 8.7 ఆర్ 8.8 మీద. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే 8.7 నేర్చుకున్నాము, సో నేను 8.1లోకి వెళ్ళాలా వద్దని కాల్ చేస్తూ ఉంటారు. మరి 8.7 మీద చేసే ప్రాజెక్ట్స్ ఉంటాయా? 99% కష్టం కదా. ఇవి లేటెస్ట్గా వచ్చిన వర్షన్స్. ప్రాజెక్ట్స్ అన్నీ ఎప్పుడో 5 years బ్యాక్ 10 years బ్యాక్ స్టార్ట్ అయ్యి ఉంటే సో అవి 8.7 అప్పుడే ఎలా యూస్ చేస్తాయి? ఓకే, సో అంటే యాజ్ ఎ డెవలపర్ యూ షుడ్ బి అడాప్టబుల్ ఫర్ ఎనీ వర్షన్. అంతేనా? బేసిక్గా ఎనీ వర్షన్. అండ్ దట్ టు ఏ ఇంటర్వ్యూలో అయినా, సపోజ్ ఇప్పుడు మా ప్రాజెక్ట్ 6.3లో ఉంది అనుకోండి, 20 years బ్యాక్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. సో 6.3లో ఉంది అనుకుందాం. ఇన్ దట్ సినారియో మా ప్రాజెక్ట్ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే లెట్స్ అప్గ్రేడ్ టు 8th వర్షన్ అనేది ప్లాన్లోకి వచ్చారు. సో ఇప్పుడు 8.4 అనేది మేము లేటెస్ట్గా యూజ్ చేస్తున్నామే అనుకోండి. అంటే మా దగ్గర ఉన్న డెవలప్మెంట్ టీం మొత్తం అందరికీ 8th వర్షన్ కొంచెం కొత్తగానే ఉంటుంది కదా ఇనీషియల్లీ. సో ఇప్పుడు కొత్త డెవలపర్ మీలాంటి వాళ్ళని మేము హైర్ చేసుకుంటున్నాం. సో అందులో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ఇన్ఫినిటీ వర్షన్ అని అడుగుతారు. గెటింగ్ మై పాయింట్? సో ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ ఇన్ఫినిటీ వర్షన్ అంటారు. అంటే 8.1a 8.2a 8.3 ఇలా కాదు. సో ఎనీ ఆఫ్ దిస్ 8.x వర్షన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫినిటీ. 8.x ఏదైనా 8.1 ఆర్ 8.2 8.3 8.4 వాట్ ఎవర్ 8th నుంచి తర్వాత ఏదైనా ఇన్ఫినిటీ వర్షన్ అంటాం. సో ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఇన్ఫినిటీ వర్షన్, ఆర్ యూ సర్టిఫైడ్ ఇన్ ఇన్ఫినిటీ వర్షన్ అని అడుగుతారు తప్ప 8.7 మీదే చేశారా ఇలాంటి స్పెసిఫిక్ థింగ్స్ ఉండవు. సో అలాంటి ఫోబియా నుంచి బయటికి రావాలి మీరు యాజ్ ఎ డెవలపర్. అంతేనా? సో ఇక్కడ మనకి కనిపించేది ఇన్ఫినిటీ, పెగా ఇన్ఫినిటీ అని ఉంటుంది. మీరు 8.x ఎందులో లాగిన్ అయినా మీకు పెగా ఇన్ఫినిటీ అనే వస్తుంది. అండర్స్టాండ్? సో 7.4 తర్వాత లాట్ ఆఫ్ మేజర్ చేంజెస్ ఇంక్లూడ్ చేశారు. సో 8.0 లాంచ్ చేసేసారు డైరెక్ట్గా. 7.5 కాకుండా 8.0 లాంచ్ చేశారు. మేజర్ చేంజెస్ అంటే ఓవరాల్గా అది డెవలప్మెంట్లోనే ఉండాలని లేదు, అడ్మిన్ స్టూడియోలో కూడా చాలా ఎక్కువ చేంజెస్ ఉండొచ్చు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ ప్రాస్పెక్టివ్లో మేజర్ చేంజెస్ కాబట్టి దీన్ని ఇన్ఫినిటీ అని ఇచ్చారు. అండర్స్టాండ్? సో వీఆర్ వర్కింగ్ ఇన్ ఇన్ఫినిటీ వర్షన్, అంతేగాని 8.x ఏదైనా. సో దీన్ని స్పెసిఫిక్గా చూడొద్దు. ఓకే, అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఏమని కనిపిస్తుంది? డెవ్ స్టూడియో. సో అదే నాన్ ఇన్ఫినిటీ వర్షన్లో, నాన్ ఇన్ఫినిటీ అంటే 8.x కాకుండా ఏదైనా కదా, 7.x ఆర్ 6.x వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నాన్ ఇన్ఫినిటీ వర్షన్లో మీకు ఇక్కడ డెవ్ స్టూడియో అని కనబడేది కాదు. ఏమని ఉండేదంటే డిజైనర్ స్టూడియో అని ఉండేది. ఓకే, సో అక్కడ డిజైనర్ స్టూడియో, ఇప్పుడు డెవ్ స్టూడియో. సో తేడా ఏంటంటే, సో జనరల్గా యాజ్ ఎ డెవలపర్ మనం ఏం చేస్తాం? ఫస్ట్ డెవలప్మెంట్ చేస్తాం, తర్వాత టెస్టింగ్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు. అండ్ ఆఫ్టర్ డెవలప్మెంట్ అండ్ దెన్ టెస్టింగ్ దెన్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ జరుగుతూ ఉండాలా. ఓకే, సో ఎర్లియర్ వర్షన్స్లో అంటే డిజైనర్ స్టూడియో అని కనిపించేది, వేర్ డెవలప్మెంట్ పార్ట్ ఎక్కువగా జరిగేది. అండ్ ఇప్పుడు ఇన్ఫినిటీ వర్షన్ నుంచి ఏం చేస్తారంటే మొత్తం ఆటోమేట్ చేసేసారు, ఈవెన్ డిప్లాయ్మెంట్తో సహా. ఓకే, డిప్లాయ్మెంట్. సో మూవింగ్ ఫ్రమ్ వన్ వర్షన్ టు వన్ ఎన్విరాన్మెంట్ అనదర్ ఎన్విరాన్మెంట్, డిప్లాయ్మెంట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అయిపోయింది. సో డెవ్ స్టూడియోలో ఓవరాల్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం ప్యాక్డ్గా ఉంది. అండర్స్టూడ్? అందుకనే దీన్ని ఇన్ఫినిటీ వర్షన్ కింద ఇచ్చారు. అండ్ ఇక్కడ నేమ్ కూడా ఏమని ఉంటుంది ఇక్కడ? డెవ్ స్టూడియో. ఓల్డర్ వర్షన్స్లో designer studio. Understanding? Okay. And as I told you, so there will as I told you in PEGA whatever is already created దాన్ని ఏమంటాం? OOTB. Full form ఏంటి? Out of the box. Can I say administrator@PEGA as one OOTB? Okay, and maybe send email notification as one OOTB. Okay,
And this is development studio for what application? ఓకే, సో ఏదో ఒక ఓఓటీపీ అప్లికేషన్ కూడా ఉంటుంది అనుకున్నామా? సో యాక్చువల్గా యాజ్ అన్ బిజినెస్ అనలిస్ట్ నేను ఫస్ట్ లాగిన్ అయ్యాను. యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ నేను లాగిన్ అయిన పర్పస్ ఏంటంటే టు క్రియేట్ న్యూ అప్లికేషన్. సో ఒక 2 ఫ్రేమ్వర్క్స్, ఒక 10 ఇంప్లిమెంటేషన్స్, ఇది నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్న థాట్. ఓకే, సో in the process of creating new application, I can see one application which is already created with what name? What name? PEGA platform. PEGA platform. అది మనం క్రియేట్ చేసామా? No. అంటే ఏంటి? OOTB అను? Yes or no? OOTB అను. సో PEGA platform is one OOTB application. కరెక్టే కదా? సో అదే మీరు పాస్ట్ వర్షన్స్లో అంటే నాన్ ఇన్ఫినిటీలో చూస్తే ఇక్కడ ఏముంటుంది అనుకున్నా? డిజైనర్ స్టూడియో. ఇక్కడ అప్లికేషన్ నేమ్ వచ్చేసి PEGA రూల్స్ అని ఉంటుంది. వాట్ విల్ బి ద అప్లికేషన్ నేమ్? PEGA రూల్స్. లేటెస్ట్ దానిలో PEGA ప్లాట్ఫామ్. అక్కడ PEGA రూల్స్, ఇక్కడ PEGA ప్లాట్ఫామ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది తెలియాలి. సో PEGA రూల్స్ అనేది అక్కడ ఉండే అప్లికేషన్ నేమ్. అండ్ రిమెంబర్, సో పెగాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం రూల్ అని అంటాం. పెగాలో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. ఓకే, సో యాజ్ అన్ బిజినెస్ అనలిస్ట్ నేను ఏం చేయాలి ఇప్పుడు? మేబీ ఐ హ్యావ్ టు క్రియేట్ వన్ స్ట్రక్చర్ లైక్ దిస్. సో ఒక ఫ్రేమ్వర్క్ 1, ఫ్రేమ్వర్క్ 2, ఇంప్లిమెంటేషన్ 1, ఇంప్లిమెంటేషన్ 2, మేబీ 3, 4, ఇది నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్న స్ట్రక్చర్ అనుకోండి. యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ ఐ హ్యావ్ టు క్రియేట్ టోటల్ 7 అప్లికేషన్స్. అంతేనా? 7 అప్లికేషన్స్. అండ్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న స్టేట్మెంట్ ఏంటి? పెగాలో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. అంటే 7 అప్లికేషన్ రూల్స్ అంటాం. పెగాలో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. అప్లికేషన్ అనేది ఒక రూల్. ఓకే, ఆపరేటర్ ఐడి అనేది ఒక రూల్. ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తే దట్ ఈస్ వన్ రూల్. ఒక స్క్రీన్ క్రియేట్ చేస్తే దట్ ఈస్ వన్ రూల్. మేబీ ఫస్ట్ నేమ్ అని ఒక టెక్స్ట్ బాక్స్ ఇంక్లూడ్ చేస్తే దట్ ఈస్ వన్ రూల్. సో పెగా ఈజ్ నథింగ్ బట్ పెగా ఈజ్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. అర్థమవుతుందా? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని రూల్ అనే అంటాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మనం రూల్ అనే అంటాం. సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని అయితే, సో నేను ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లోకి లాగిన్ అవుతాను. అంతేనా? అంతే కదా? సో మార్నింగ్ 9 o'clock నేను మా ఆఫీస్కి వెళ్ళాను, బ్యాంక్కి వెళ్ళాను. సో ఆఫ్టర్ లాగింగ్ ఇన్ ఇట్ విల్ బి టేకింగ్ మీ టు యూజర్ పోర్టల్ ఫర్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్. ట్రూవేనా కదా? ఓకే, సో ఇప్పుడు ఒక కస్టమర్ బ్యాంక్కి వచ్చాడు. సో వాడికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అంటే స్క్రీన్ నెంబర్ 1 వాడి పర్సనల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటాం. మేబీ స్క్రీన్ నెంబర్ 2 మేబీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. స్క్రీన్ నెంబర్ 3 నామినీ డీటెయిల్స్. స్క్రీన్ నెంబర్ 4 మేబీ అడ్రస్ డీటెయిల్స్. ఇలా ఒక 10 స్క్రీన్స్ ఉన్నాయి అనుకోండి. సో 10 స్క్రీన్స్ తర్వాత వాడి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టే కదా? సో మేబీ ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? యూజింగ్ వన్ పెగా అప్లికేషన్ వీఆర్ ట్రైంగ్ టు ఆటోమేట్ సమ్ ప్రాసెస్ అండ్ గెట్టింగ్ సమ్ అవుట్పుట్. అంతేనా? అవునా కదా? వీఆర్ ట్రైంగ్ టు డూ సమ్ ఆటోమేటెడ్ ప్రాసెస్ అండ్ గెట్టింగ్ సమ్ అవుట్పుట్. సో అంటే జస్ట్ టు గెట్ సమ్ అవుట్పుట్ ఏం చేస్తున్నాము? సో అప్లికేషన్ అనేది ఒకటి లాంచ్ అయింది. సో దానిలో స్క్రీన్ నెంబర్ 1 లాంచ్ అయింది. అందులో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ టెక్స్ట్ ఫీల్డ్స్ అన్నీ లాంచ్ అయ్యాయి. అండ్ సబ్మిట్ చేస్తే డేటా మొత్తం డేటాబేస్లోకి పుష్ అయింది. స్క్రీన్ నెంబర్ 2 లాంచ్ అయింది. అందులో ఉన్న టెక్స్ట్ ఫీల్డ్స్ అన్నీ లాంచ్ అయ్యాయి. అండ్ తర్వాత స్క్రీన్ 3 లాంచ్ అయింది. అంటే ఒక కస్టమర్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే జస్ట్ ఇమాజిన్ ఎన్ని లాంచ్ అవుతున్నాయి. అండ్ ఇన్ పెగా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్ అనుకున్నాము. సో అంటే ఇట్ ఈస్ ప్రాసెసింగ్ అప్లికేషన్ రూల్, ఇట్ ఈస్ ప్రాసెసింగ్ స్క్రీన్ 1 రూల్, ఇట్ ఈస్ ప్రాసెసింగ్ ఆల్ టెక్స్ట్ ఫీల్డ్ రూల్స్, it is processing screen 2 and its multiple rules, screen 3 and its multiple rules. So just to get one output it is processing some hundreds of rules. Antena? So that is the reason, since it is processing all the rules and getting some output, so we are calling it like PEGA rules process commander. Adhamainda? So just to get one expected output, PEGA is trying to process everything. It is commanding for each and every rule and processing some output. అందుకనే టెక్నికల్గా దీన్ని ఏమంటాం? PEGA రూల్స్ ప్రాసెస్ కమాండర్. షార్ట్కట్లో PRPC. అండర్స్టాండింగ్ ఎవరీ వన్ ఆఫ్ యూ? సో
ఈ టూల్ని వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ నౌ, ఈ టూల్ని మనం పెగా టూల్ అని అనకూడదు, ఏమనాలి? పిఆర్పిసి టూల్ అనాలి. పిఆర్పిసి టూల్ అనాలి. సపోజ్ ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ కొన్నారనుకోండి క్రోమా స్టోర్లో. ఇప్పుడు అది ఎక్కడ కొన్నారంటే టాటా స్టోర్ అంటారా, మీరు క్రోమా స్టోర్ అంటారా? ఏమనాలి? క్రోమా అంటాం. సో క్రోమా ఇస్ ద స్టోర్ నేమ్, టాటా ఇస్ ఇట్స్ ఆర్గనైజేషన్ నేమ్, అంతేనా కదా? సిమిలర్గా పిఆర్పిసి ఇస్ ద టూల్ నేమ్. దీన్ని ఇన్వెస్ట్ చేసిన కంపెనీ పేరేంటి? పెగా. పెగా ఈజ్ జస్ట్ వన్ ఆర్గనైజేషన్ హెడ్ లెవెల్లో. సో దానిలో ఉన్న ఒక స్మాల్ యూనిటే పిఆర్పిసి. సో పెగా వాళ్ళకి ఇంకా చాలా యూనిట్స్ ఉంటాయి, అందులో ఒక స్మాల్ యూనిట్ దిస్ లైక్ పిఆర్పిసి. దీన్ని పెగా టూల్ అని అనకూడదు. పీపుల్ విత్ లెస్ నాలెడ్జ్ దీన్ని పెగా టూల్ అంటారు, అవునా? సపోజ్ ఇప్పుడు నేను ఒక హెచ్ఆర్ అనుకోండి, ఒక కంపెనీలో వర్క్ చేసే హెచ్ఆర్. మా ఆఫీస్లో పెగా జాబ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని నౌకరీలో మేము ఎలా పోస్ట్ చేస్తాం? పెగా జాబ్స్ అంటాం. అంటే దాని మీనింగ్ ఏంటి? లెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే అలా ఇస్తారు. పెగా పిఆర్పిసి జాబ్స్ అనాలి. ఆర్ పెగా బీపీఎం జాబ్స్ అన్న మోర్ ఆర్ లెస్ మనదే కదా. సో మీరు నౌకరీలో సమ్వేర్ చెక్ చేసినప్పుడు పిఆర్పిసి జాబ్స్ అంటారు, అంటే అవి మనవే. బీపీఎం జాబ్స్ అంటారు, అవి మనకి రిలేటెడే. పెగా జాబ్స్ అంటే ఇట్ కెన్ బి ఎనీ. ఓకే, స్పెసిఫిక్గా 99% పెగా అనుకునే వాళ్ళు కూడా ఇదే. మీకు పెగా జాబ్స్ అని కనిపిస్తే కూడా అప్లై చేయొచ్చు. 99% వాళ్ళ థింకింగ్ మీ థింకింగ్ ఒకటే. అండర్స్టాండ్? సో ఆన్లైన్ ఎవరైనా ఫాలో అవుతున్నారా? జస్ట్ టెల్ మీ. Online everyone following, right? Just unmute from your end and talk. Yes, sir. Yes, sir. Okay. So from now on we are supposed to call it like PRPC, because in this tool everything is a rule. అంతేనా? Everything is a rule. And ఆ పర్టికులర్ రూల్ని పిఆర్పిసి క్రియేట్ చేస్తే దాన్ని ఓఓటీబీ రూల్ అంటాం. మేబీ మనం క్రియేట్ చేస్తే యూజర్ డిఫైన్డ్ రూల్ అంటాం. గెటింగ్ మై పాయింట్? ఓఓటీబీ రూల్, యూజర్ డిఫైన్డ్ రూల్ అంటాం. So we can say PEGA platform as one OOTB application rule. True or false? PEGA platform is one OOTB True. application rule. True kada? Okay. True. So send email notification is one OOTB activity rule antar. OOTB activity rule antam. Okay. And maybe administrator at the rate PEGA. So దీన్ని OOTB operator ID rule antam. Everything is a rule. Everything is a rule. Okay. So now I can see one OOTB application with the name PEGA platform. And real time లో OOTB అనే వర్డ్ని చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉండాలి, ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మేబీ దిస్ యాజ్ అవర్ స్క్రీన్ నెంబర్ 1. మీరు ఒక పెగా డెవలపర్గా జాయిన్ అయ్యారు ఒక కంపెనీలో. సో మీ బిజినెస్ అనలిస్ట్ మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే డిజైన్ స్క్రీన్ నెంబర్ 1 వేర్ వీఆర్ సపోజ్ టు కలెక్ట్ ఫస్ట్ నేమ్, మేబీ లాస్ట్ నేమ్, మేబీ ఏజ్, ఈమెయిల్ ఐడి, ఇలా ఫ్యూ ఫీల్డ్స్ కలెక్ట్ చేయమని ఒక మాకప్ ఇచ్చారు అనుకోండి. మీరేం చేస్తారు? సింపుల్గా ఇవన్నీ ఎక్కడో ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేసుకుంటారు, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి డిజైన్ చేస్తారు, అంతే కదా. అండ్ ఇఫ్ వీ క్లిక్ ఆన్ సబ్మిట్ ఆర్ రిజిస్టర్ బటన్ క్లిక్ చేస్తే ఏమవ్వాలంటే ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి అనుకోండి, ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. సో ఇది క్లిక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి test@gmail.comకి ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. ఇది టాస్క్. సో మీరు యాజ్ ఏ డెవలపర్గా మీరు టెస్ట్ చేశారు, పర్ఫెక్ట్గా వర్క్ అయింది. డెవలప్మెంట్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి? టెస్టింగ్ ఫేజ్ అయినా, క్యూఏ ఫేజ్ అయినా. ఇప్పుడు నేను అందులో టెస్టర్ని అయితే, సో నేను లాగిన్ అయితే నాకు యూజర్ పోర్టలే కదా వచ్చేది. మీరు డిజైన్ చేసిన స్క్రీన్ నెంబర్ 1 నాకు యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుంది, అవునా కదా? యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుంది. ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి రిజిస్టర్ క్లిక్ చేస్తే, సో నా ఓన్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకుంటాను టెస్టింగ్ పర్పస్. సో సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అయింది, బట్ ఆఫ్టర్ 20 మినిట్స్. ఈమెయిల్ ట్రిగ్గర్ అయింది ఆఫ్టర్ 20 మినిట్స్. సో ఇన్ దిస్ సినారియో ఇక్కడ డిఫెక్ట్ అనేది లాక్ చేయాలా చేయకూడదా? చేయాలా? షూరా? చేయాలా? సో ఇక్కడ డెవలపర్స్ ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ స్క్రీన్ని డిజైన్ చేస్తారు బై టేకింగ్ వన్ డాక్యుమెంట్ యాజ్ ద రిఫరెన్స్, అంతే కదా. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళ డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది, ఆ రెఫరెన్స్తో చెక్ చేస్తాం. అండ్ అక్కడ ఫస్ట్ నేమ్ ఇలా ఉండాలి, లాస్ట్ నేమ్ ఇలా ఉండాలి, ఆన్ క్లికింగ్ ఆఫ్ దిస్ బటన్ ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి, ఇక్కడ వరకే మెన్షన్ చేస్తారు. ఈమెయిల్ 20 సెకండ్స్లో వెళ్ళిపోవాలి, 1 అవర్లో వెళ్ళాలి, 1 డేలో వెళ్ళాలన్న రిక్వైర్మెంట్ ఎక్కడ ఉండదు.
లైక్ మెన్షన్ చేయరు, డాక్యుమెంటెడ్గా మెన్షన్ చేయరు. సో ఈ సిచ్యువేషన్లో మీకు 20 మినిట్స్కి ఈమెయిల్ ట్రిగ్గర్ అయింది. సో నెక్స్ట్ టైం 40 మినిట్స్కి ట్రిగ్గర్ అయింది. సో దీనికి మీరు డిఫెక్ట్ లాక్ చేయాలా వద్దన్న డౌట్తో మొత్తం డాక్యుమెంట్ చూస్తే ఎక్కడ మెన్షన్ చేసలేదు. సో టైం ఫ్రేమ్ అనేది ఎక్కడ మెన్షన్ చేసలేదు. నౌ టెల్ మీ, విల్ యూ లాగ్ ఏ డిఫెక్ట్ ఫర్ దిస్ ఆర్ నాట్? టెల్ మీ. Defect. టెస్టింగ్ టీంలో టెస్టింగ్ ఫేజ్లో ఉంది, ఇంకా దీని తర్వాత ఈ ఫేజెస్ తర్వాత ప్రొడక్షన్ ఫేజ్ వరకు ఇంకా వెళ్ళాల. సో ఇక్కడ ఒక డిఫెక్ట్ లాక్ చేయటం అనేది కరెక్టా కాదా? లాక్ చేస్తారా? సో ఇఫ్ యు ఆర్ లాగింగ్ ఏ డిఫెక్ట్, సో ఇక్కడ డెవలప్మెంట్ టీం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఏం ప్రూఫ్ ఉందని లాక్ చేస్తారని అడిగితే మీకు దగ్గర ఆన్సర్ ఏంటి? అంతేనా? అలా అని చెప్పి ఇది డిఫెక్ట్ కాదా? డిఫెక్ట్ అయినా కాదా? ఇది డిఫెక్ట్గా అనిపిస్తుంది. సో డెవలప్మెంట్ టీం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. సో దీనికి ఏం చేస్తాం మరి? మీరు ఇప్పుడు అమెజాన్లో ఆర్డర్ ప్లేస్ చేస్తే, సో రేపు మెయిల్ వచ్చింది అనుకోండి, దాని కరెక్టేనా అది? సో థ్యాంక్ యూ ఫర్ ప్లేసింగ్ ఆర్డర్ అని రేపు ఈమెయిల్ వస్తే కరెక్టా? నో. అంటే దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ డిఫెక్టే. ఓకే. సో జనరల్గా ఇక్కడ డిఫెక్ట్ అనేది ఫంక్షనల్ డిఫెక్ట్ ఒకటి ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ డిఫెక్ట్ అనేది ఉంటుంది. ఫంక్షనల్ డిఫెక్ట్ అంటే అసలు ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వలేదు అనుకోండి, ఫంక్షనాలిటీ ఇట్ సెల్ఫే బ్రేక్ అయింది కదా. సో నో డౌట్ అది డిఫెక్టే. అండ్ ఇదేంటంటే ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది బట్ విత్ పూర్ పర్ఫార్మెన్స్. సో 30 సెకండ్స్, 1 అవర్, 2 అవర్స్ ఇలాంటివి పూర్ పర్ఫార్మెన్స్. సో దే కెన్ స్ట్రైట్ అవే లాగ్ వన్ పర్ఫార్మెన్స్ డిఫెక్ట్ ఇన్ దిస్ కేస్. సో దానికి ఎవరు అబ్జెక్ట్ చేయలేరు, అంతేనా? ఫంక్షనల్ డిఫెక్ట్ అయితే మాత్రం దే విల్ స్టార్ట్ ఫైటింగ్, ప్రూఫ్ ఉందా లేదని దాంతో డిపెండ్ అవుతుంది. సో హియర్ పర్ఫార్మెన్స్ డిఫెక్ట్ ఒక లాక్ చేస్తాం. సో ఆబ్వియస్గా ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళేగా ఫిక్స్ చేయాలి. సపోజ్ రవి అనే పర్సన్ డెవలప్మెంట్ చేశాడు, వాడేగా ఫిక్స్ చేయాలి దీన్ని. సో ఈ రవి అనే పర్సన్ ఏం చెప్తాడంటే, ఆన్ క్లికింగ్ ఆఫ్ దిస్ బటన్, సో ఐ హ్యావ్ జస్ట్ యూస్డ్ వన్ OOTB రూల్ కాల్డ్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. అందులో నా మిస్టేక్ ఏంటి అని అంటాడు, అంతేనా? సో సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఒక OOTB ఈమెయిల్ ట్రిగరింగే కదా, అది మనమేనా డిజైన్ చేసామా? సో PRPC వాళ్ళే కదా క్రియేట్ చేశారు, వాళ్ళే కదా దానిలో జావా కోడ్ రాసుకున్నారు. సో ఇక్కడ నేను బటన్ క్లిక్ చేస్తే జస్ట్ ఆ OOTB రూల్ నేనే యూజ్ చేశాను. ఇన్ దట్ సినారియో హౌ ఫార్ ఇట్ ఈస్ మై మిస్టేక్ అని డిఫెండ్ చేయొచ్చా? ఎస్ ఆర్ నో? సో వెన్ యూ హ్యావ్ టు గో విత్ OOTB అనే వర్డ్ని యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దట్స్ వాట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఈ సినారియోలో డెవలపర్స్ డ్యూటీయే, అంటే ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డీబగ్గింగ్ ఆప్షన్స్ ఉంటాయి కదా. ఓకే, డీబగ్గింగ్ ఆప్షన్స్ పర్ఫార్మెన్స్ చెక్ చేయాలి. సో ఇది క్లిక్ చేస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏమైనా అన్నెసెసరీ థింగ్స్ ఏమైనా రన్ అవుతున్నాయా? ఓకే, మేబీ ఈమెయిల్ ట్రిగ్గరింగ్లో అక్కడికి రీచ్ అయితే పర్సనల్ ఈమెయిల్స్, సమ్టైమ్స్ మీరు కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు సో @gmail నుంచి మీకు ఈమెయిల్స్ రావు, బ్లాక్ చేసేస్తారు. అవన్నీ ఒక క్యూలోకి వెళ్ళిపోతాయి. సో క్యూలో అవన్నీ అగైన్ ఫిల్టర్ అయ్యి నెక్స్ట్ డే రావచ్చు. ఓకే, అలా డిలే అవుతుందా? ఆర్ స్ట్రైట్ అవే ఇంకేమన్నా బ్యాక్గ్రౌండ్ SQL క్వైరీస్ రన్ అవుతున్నాయా? సో ఇవన్నీ ట్రేస్ చేసి పర్ఫార్మెన్స్ అనలైజర్తో ట్రేస్ చేసి చెక్ చేయాలి. అంటే ఇది ఒక వ్యాలిడ్ డిఫెక్టే. మీరు ఇది OOTB కదా నేనేం చేశాను అనుకో డిఫెండ్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ when to use OOTB అనే word. That's it. Just like a small example. Understood? Understood every one of you? Fine. So let me tell you one more scenario. Suppose ఇప్పుడు మీ క్లయింట్ ఏమంటున్నారంటే, క్లయింట్ అనుకోండి, దిస్ ఈజ్ బిజినెస్ అనలిస్ట్ అనుకోండి. సో యు ఆర్ సపోజ్ టు డిజైన్ స్క్రీన్ నెంబర్ 1. సో స్క్రీన్ నెంబర్ 1లో ఇక్కడ సిటీ బ్యాంక్ లోగో ఉంటుంది కదా, జనరల్గా ఏ బ్యాంక్ అయితే ఆ లోగో ఉంటుంది కదా. ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, లెట్స్ ఇంక్లూడ్ వన్ ఇమేజ్ విచ్ ఈజ్ లైక్ గ్రాఫికల్, అంటే ఇప్పుడు రొటేట్ అవుతూ ఉండాలి, సమ్ ఎక్స్ట్రా స్టైల్స్ ఉండాలి అన్నారు అనుకోండి. సో దానికి ఏం చేస్తాము, పెగాలో ఇలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే పెగా ఈజ్ మెంట్ ఫర్ అవర్ ఇంటర్నల్ అప్లికేషన్స్. సో ఇంటర్నల్గా మనకి అంటే బ్యాంక్ ఎంప్లాయీస్లో వాళ్ళకి ఎందుకు అంత స్టైల్స్? సో పర్ఫార్మెన్స్ తగ్గిపోతాయి కదా. సో ఇఫ్ క్లయింట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా రిక్వైర్మెంట్, సో అప్పుడు బిజినెస్ అనలిస్ట్ మీ దాకా తీసుకొస్తారు ఆ టాస్క్, ఆ రిక్వైర్మెంట్ అవును. సో యాజ్ ఏ డెవలపర్ యూ హ్యావ్ టు సే లైక్ దేర్ ఈజ్ నో సచ్ OOTB. ఓకే, అలాంటి గ్రాఫికల్ రిక్వైర్మెంట్స్ దేర్ ఈస్ నో సచ్ OOTB, దిస్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ OOTB. సో ఇఫ్ యూ వాంటెడ్ టు డూ దిస్ వీ హ్యావ్ టు రైట్ ఎక్స్ట్రా కోడింగ్, ఈజ్ దిస్ రియల్లీ రిక్వైర్డ్ ఆర్ నాట్ అన్నట్టు అంటారు. సో OOTB కాదు అనే వర్డ్ మీరు అలా యూజ్ చేయాలి. సో సేమ్ కామెంట్స్ బిజినెస్ అనలిస్ట్ క్లయింట్కి తీసుకెళ్తారు కదా.
So development team is saying like that this cannot be implemented. There is no such OOTB అనేది. సో ఇప్పుడు క్లయింట్ ఓకే అయితే ఓకే. సో క్లయింట్ అంత పే చేస్తున్నప్పుడు వై విల్ హీ విల్ బి కన్విన్స్డ్? ఇంత పే చేస్తున్నాను, పెగా లైసెన్స్ ఎంత కాస్ట్లీ తీసుకున్నాము, మీరు ఇంత ఎక్స్పీరియన్స్డ్ గైస్, సో యూ షుడ్ నాట్ సే దట్ అన్నట్టు అంటారు. దానికి మళ్ళీ మనమే ఫిక్స్ చేయాలి. సో అలాంటప్పుడు అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ రిక్వైర్మెంట్ టు డూ అవుట్ సైడ్ ఓఓటీబీ అదర్ దాన్ ఓఓటీబీ, అప్పుడు మనం యాక్చువల్గా కోడింగ్ అనేది రాయాలి, విచ్ ఈస్ లైక్ వెరీ రేర్ సినారియో. అప్పుడు కోడింగ్ అనేది రాయాలి. రెస్పెక్ట్ టు జావా కోడో, రెస్పెక్ట్ టు ఫ్రంట్ ఎండ్ కోడో, రెస్పెక్ట్ టు కోడింగ్ రాయాలి. అండ్ కోడింగ్ రాయటం అంటే మేబీ ఒక 5 డెవలపర్స్ ఉన్నారనుకోండి. డెవలపర్ 1 ఒక 5 లైన్స్తో రాశాడు, డెవలపర్ 2 10 లైన్స్తో రాస్తున్నాడు, డెవలపర్ 3 ఒక 25 లైన్స్తో రాస్తున్నాడు. అంటే 3 డెవలపర్స్ చేసింది సేమ్ అవుట్పుటే, బట్ డిజైన్ మారిపోయిందా? సో స్టాండర్డ్స్ మారిపోతాయి, పర్ఫార్మెన్స్ మారిపోతుందా? 5 లైన్స్తో రాస్తే వాడికైతే స్పీడ్గా ఉంటుంది సిస్టమ్ అనేది, 25 ఆర్ 100 లైన్స్తో స్లోనెస్ అవుతుంది కదా. అంటే ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ సచ్ రిక్వైర్మెంట్ బియాండ్ ఓఓటీబీ, అర్థమవుతుంది అందరికీ? సో ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ సచ్ రిక్వైర్మెంట్ విచ్ ఈస్ టు బి లైక్ బియాండ్ ఓఓటీబీ, యాక్చువల్గా కోడింగే రాయాలి. బట్ ఆ కోడింగ్ అనేది యాజ్ ఎ డెవలపర్ వీఆర్ నాట్ సపోజ్ టు డూ. సో యాజ్ ఎ డెవలపర్ మనం ఓన్గా కోడింగ్ రాయకూడదు. ఎందుకు? కస్టమైజేషన్ పాసిబిలిటీ అయిపోతుంది. నేను ఒకలాగా రాయొచ్చు, మీరు ఇంకోలా రాయొచ్చు, ఇంకో పర్సన్ ఇంకోలా రాయొచ్చు కదా. సో దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ సచ్ కస్టమైజేషన్ విచ్ మే లీడ్ టు పూర్ పర్ఫార్మెన్స్. ఎస్ ఆర్ నో? సో అందుకనే ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ రిక్వైర్మెంట్ టు గో ఫర్ ఓఓటీబీ, యు ఆర్ సపోజ్ టు రైజ్ వన్ సర్వీస్ రిక్వెస్ట్ విత్ పెగా పర్సన్, పెగా సపోర్ట్ టీమ్ వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఆల్రెడీ మనం అనుకున్నాం కదా. సో సిటీ ప్రాజెక్ట్ వాళ్ళు కనుక పెగా వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకుంటే, అండ్ దెన్ ఒక ప్రాజెక్ట్ టీసీఎస్ వాళ్ళకి ఇచ్చారు, ఇంకొకటి సిటిఎస్ వాళ్ళకి ఇచ్చారు, మేబీ యాక్సెంచర్ వాళ్ళకి ఇచ్చారు, ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుందని అనుకున్నాము. సో జనరల్గా ఈచ్ అండ్ ఎవ్రీ మీటింగ్లో సో క్లయింట్ నుంచి అండ్ మేబీ బిజినెస్ అనలిస్ట్, 1 పర్సన్ ఫ్రమ్ హియర్, 1 పర్సన్ ఫ్రమ్ హియర్, అండ్ ఈవెన్ 1 పర్సన్ ఫ్రమ్ హియర్ పెగా సపోర్ట్ టీమ్ జాయిన్ అవుతారు. సో హీ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ హై లెవెల్ మీటింగ్. అంటే డైలీ స్టాండప్ కాల్స్ వాటిలో కాదు, కానీ హై లెవెల్ మీటింగ్స్లో క్లయింట్ గ్యాదరింగ్, క్లయింట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్స్, ఇవన్నీ హై లెవెల్ మీటింగ్లో ఉంటారు. సో ఇఫ్ ఎనీ డెవలప్మెంట్ టీమ్ ఈస్ ఫేసింగ్ సచ్ ఇష్యూ, they should be raising one service request with this support person. So this is our requirement, client is asking us to do this requirement, so where we are not finding any such OOTB, okay, అలాంటి ఫంక్షనాలిటీ మాకేం కనబడట్లేదు, సో వాట్ టు డూ అనేది వీళ్ళని అడిగితే, సో దే విల్ క్లోజ్ దిస్ డిఫెక్ట్ ఆర్ దే విల్ క్లోజ్ దిస్ ఇష్యూ సేయింగ్ లైక్, సో వీఆర్ హ్యావింగ్ లేటెస్ట్ ఫీచర్స్ ఇన్ 8.8, అది యూజ్ చేయండి, ఇలాంటి సజెషన్స్ ఇస్తారు. స్టిల్ అలాంటివి లేకపోతే they will take the responsibility of writing coding, so with their team. ఓకే, సో ఈ పర్సన్ ఏం చేయాలి, వాళ్ళ టీంతో కోడింగ్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ దట్ యాజ్ ఎ హోల్ మనకి ఇచ్చేస్తారు, మనం దీన్ని ఇక్కడ డిప్లాయ్ చేయాలి. సో ఓవరాల్గా డెవలప్మెంట్ టీమ్ ఇక్కడే వీళ్ళే రెస్పాన్సిబుల్. సో ఇన్ బిట్వీన్ ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ సమ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్, దిస్ పర్సన్ విల్ బి మేకింగ్ దట్ టు బి డెవలప్డ్ విత్ హిస్ టీమ్, ఎందుకంటే వాళ్ళు బెస్ట్గా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి. సో అదే కోడింగ్ మనం చేయాల్సి వస్తే అవుట్పుట్ రావచ్చు, బట్ మేబీ పర్ఫార్మెన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఓకే, దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ నాట్ సపోజ్ టు రైట్ యువర్ ఓన్ కోడింగ్. అదేగా మనకు కావాల్సింది, మీ అందరి డౌట్ అదేగా. సో కోడింగ్ ఉంటుందా ఉండదా, మేబీ అంత ఆటోమేషన్ అవ్వదు కదా జనరల్గా. అలాంటి సినారీస్లో కోడింగ్ ఎవరు చేయాలి? నాకు జావా కోడింగ్ రాదు, .NET రాదు అని ఎవరు ఉంటారా? సో వాళ్ళకి ఆన్సర్ దొరికిందా? అంతేనా? Okay, so you should understand what is OOTB and you should understand what is PRPC. Everyone understood these statements? Okay, మీరు జస్ట్ పెగా నేర్చుకోవడమే కాదు, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కంప్లీట్ ప్రాసెస్ ఆల్సో. మీరు మొత్తం పెగా నేర్చుకుని ఇంటర్వ్యూలో సూపర్గా పర్ఫామ్ చేసి అక్కడికి వెళ్ళి నాకు ల్యాప్టాప్ 2 GB ర్యామ్ ఇష్టం అంటే కరెక్టా? ల్యాప్టాప్ 2 GB ఇచ్చారంటాం కరెక్టా? నో, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ప్రాసెస్ యాజ్ వెల్. సో అసలు పెగా సపోర్ట్ టీం వాళ్ళు ఎక్కడుంటారు, మేబీ లైక్ డెవలప్మెంట్ టీంలో ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి, బిజినెస్ అనలిస్ట్ వాళ్ళ రోల్స్ ఏంటి, ఆర్ డే 1 బిఏ వాళ్ళ టాస్క్ ఏంటి, మీ టాస్క్ ఏంటి, దిస్ యాజ్ ఎ హోల్ మీకు కంప్లీట్గా అర్థం అవ్వాలి. ఓకే, సో సింపుల్గా పెగా నేర్చుకుంటే మీరు 90% సేవ్ అవుతారు. ఇవి చిన్న చిన్నవి కూడా తెలుసుకోలేకపోతే దెన్ మే నాట్ బి టుడే, నెక్స్ట్ డేనే మీకు ప్రాబ్లమే. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు నో.
Understood every one of you? Online అందరూ follow అవుతున్నారా? Just tell me. Yes, sir. Online everyone. Okay, fine. So if I'm in Infinity version, what is the OOTB application in PEGA platform? So if it is like non-Infinity version, PEGA rules. ఓకే సో ఇప్పుడు మనం లాగిన్ అయిన పర్పస్ ఏంటంటే టు క్రియేట్ న్యూ ఫ్రేమ్వర్క్. యాక్చువల్గా మనం కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము విచ్ ఈస్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ సెక్టర్ కదా. సో మేబీ లోన్స్ అప్లికేషన్ ఒకటి ఒక ఇంప్లిమెంటేషన్ ఒకటే అనుకోండి, బట్ స్టిల్ బెటర్ టు గో ఫర్ ఫ్రేమ్వర్క్ కదా, అంతేనా? బెటర్ టు గో ఫర్ ఫ్రేమ్వర్క్. సో టు క్రియేట్ ఎనీ అప్లికేషన్ ఇదర్ ఫ్రేమ్వర్క్ అయినా ఇంప్లిమెంటేషన్ అయినా దిస్ ఇస్ ద Sorry నావిగేషన్. for interruption, sir. It is a tool or rule? ఏంటది? PEGA is one tool within which everything is a rule. అర్థమైందా? Rule. సో PEGA Okay. PEGA అనేది ఒక టూల్, వెబ్ టూల్, ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసి చేస్తున్నాం కదా. ఇన్ దిస్ PEGA టూల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. ఓకే, అందుకనే కదా PEGA రూల్ ప్రాసెస్ కమాండర్ అనేది ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. గాట్ ఇట్? సో అప్లికేషన్ ఈజ్ వన్ రూల్, తర్వాత ఈమెయిల్ ట్రిగరింగ్ చేస్తాం దట్ యాజ్ వన్ రూల్, ఫస్ట్ నేమ్ క్రియేట్ చేస్తాం దట్ యాజ్ వన్ రూల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. Okay, understood. Okay, so now in our Infinity version we are seeing like OOTB application with the name PEGA platform. Okay, so from here we will create all the applications. Maybe I'll create one framework, after that I'll create another framework, తర్వాత ఇంకొక framework, తర్వాత implementation 1 2 whatever it is. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ మనం ఈ నావిగేషన్ తోనే క్రియేట్ చేసేది. అంటే ద అప్లికేషన్ వాట్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ దట్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ పెగా ప్లాట్ఫామ్ అనేనా? ఎస్ ఆర్ నో? మేబీ ఓల్డర్ వర్షన్స్లో మీకు పెగా ప్లాట్ఫామ్ అన్న పీసే కనబడదు, ఏమని ఉంటుంది? పెగా రూల్స్ అని ఉంటుంది. సో ఓల్డర్ వర్షన్స్లో మీరు ఏం చేసి ఉండాలి? సో అక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పెగా రూల్స్ అని ఉంటుంది, ఇక్కడి నుంచే కదా మనం న్యూ అప్లికేషన్స్ క్రియేట్ చేసేది. వన్ ఫ్రేమ్వర్క్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ ఆర్ ఇంప్లిమెంటేషన్ 1 2 ఆర్ 3 వాట్ ఎవర్. So in non-infinity version, every application whatever you create should be derived from PEGA rules. Maybe in the infinity version, every application should be derived from PEGA platform. This is like open and clear statement. అర్థమైంది కదా? So if this is the scenario, maybe ఇప్పుడు మనం 2015లో ఉన్నాం అనుకోండి, మనం అందరం కలిసి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఓకే, సో అప్పుడు 7.3 యూజ్ చేసాం అనుకోండి. సో ఐ వాంటెడ్ టు create something for జియో ఆర్గనైజేషన్, రిలయన్స్ ఆర్గనైజేషన్, అండ్ దానికి ఒక ఫ్రేమ్వర్క్ కావాలి, మేబీ ఇంకొక ఫ్రేమ్వర్క్, సెకండ్ ఫ్రేమ్వర్క్, ఇంప్లిమెంటేషన్ 1 2 ఇలా డిజైన్ చేసేసాం అనుకోండి 2015లోనే. సో ఆల్ దీస్ అప్లికేషన్స్ ఆర్ derived ఫ్రమ్ వేర్? పెగా రూల్స్. ప్లాట్ఫామ్ ఎందుకు వస్తుంది అప్పుడే? పెగా రూల్స్. అండ్ ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లెట్స్ జంప్ టు ఇన్ఫినిటీ వర్షన్ జంప్ అవుదాం అనుకుంటున్నారు. అంటే వాళ్ళు 8.4 5 6 వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాన్ని ఫస్ట్ వాళ్ళ సర్వర్లో ఇన్స్టాల్ చేసుకుని ఉంటారుగా, అంటే వాళ్ళకి కనిపించేది ఇలాగేనే కదా. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫ్రేమ్వర్క్ 1 2 అన్ని ఫస్ట్ నుంచి క్రియేట్ చేస్తారు, ఉన్నది మూవ్ చేస్తాం కదా. సో మేబీ మనం ఫోటోషాప్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నాం అనుకోండి, మన దగ్గర మ్యారేజ్ 1 మ్యారేజ్ 2 ఆర్ మేబీ బర్త్డే పార్టీ 1 ఇలా పెద్ద పెద్ద ఫోల్డర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్లోకి మూవ్ అవ్వకపోతే ఎవరైనా అప్గ్రేడ్ అవుతారు? సో హోల్ డేటా షుడ్ బి అప్గ్రేడెడ్ ఆర్ మైగ్రేటెడ్, అవునా? సో అంటే ఇక్కడ క్రియేట్ చేసిన ఫ్రేమ్వర్క్ ఇటు మూవ్ అవ్వాలి, ఇక్కడిది ఇటు మూవ్ అవ్వాలి, ఇక్కడిది ఇటు మూవ్ అవ్వాలి, అవునా కాదా? సో హియర్ ఇవన్నీ క్రియేట్ అయిన దేని నుంచి? పెగా రూల్స్. అండ్ ఇప్పుడు ఒక పెగా రూల్స్ లేకపోతే ఇవేం వర్క్ అవ్వగా, అంతే కదా దాని మీనింగ్. సో ఇవన్నీ ఇటు మూవ్ చేయాలంటే పెగా రూల్స్ అనేది లేకపోతే ఈజ్ దట్ రియల్లీ పాసిబుల్? బట్ ఇప్పుడు పెగా రూల్స్ లేదుగా, ఏమని ఉంది? పెగా ప్లాట్ఫామ్. సో అంటే వాట్ ఎవర్ ద స్ట్రక్చర్ యు ఆర్ మెయింటైనింగ్ సో ఫార్ అది ఇటు మూవ్ చేయాలంటే దాని పేరెంట్ లేకుండా వస్తుందా? నాట్ పాసిబుల్, రైట్? దెన్ హౌ ఫార్ ఇట్ కెన్ బి అప్గ్రేడెడ్? ఇఫ్ దిస్ కాంప్లికేటెడ్, అసలు నేమ్ ఎందుకు మార్చేశారు? పాతది ఎందుకు రిమూవ్ చేసి కొత్తది ఇచ్చారు? సో దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ లెవెల్ డిస్కషన్.
So tomorrow we have to understand what is PEGA rules first. What is PEGA platform? అసలు ఆ రెండు అంటే ఏంటో తెలిసిన తర్వాత విల్ క్రియేట్ అవర్ న్యూ ఫ్రేమ్వర్క్. ఓల్డర్ వర్షన్ నుంచి న్యూవర్ వర్షన్కి అప్గ్రేడ్ అయ్యే వాళ్ళకి హౌ ఫార్ ఇట్ ఈస్ మేడ్ ఈజీ. ఈజీగా ఉంటేనే పాసిబుల్ అయ్యేది. హౌ ఫార్ ఇట్ ఈస్ మేడ్ ఈజీ. సపోజ్ ఇప్పుడు మీరు యాపిల్ ఫోన్ వాడుతున్నారు. సో యాపిల్ 11 అనుకోండి, ఇప్పుడు 3 years బ్యాక్ 4 years బ్యాక్ అనుకోండి. సో అందులో ఉన్నవి మీకు చాలా ఫోల్డర్స్ ఉంటుంటాయి, చాలా కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు యాపిల్ 15 సంథింగ్ లాంచ్ అయింది. మీరు అప్గ్రేడ్ అంటే యాపిల్ 15 కొందాం అనుకుంటే ఆ డేటా మొత్తం ఇటు మూవ్ అయితేనేగా కొనేది. సో డేటా మూవ్ అవ్వకపోతే లేటెస్ట్ వర్షన్ రిలీజ్ చేసినా ఎవరైనా అప్గ్రేడ్ అవుతారా? నో. అంటే ఎవ్రీ న్యూ వర్షన్ షుడ్ ఈక్వల్లీ సపోర్ట్ ఓల్డర్ వర్షన్స్. కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయడమే కాదు. సో ఇట్ షుడ్ ఈక్వల్లీ సపోర్ట్ ఓల్డర్ ప్రాజెక్ట్స్. సో హౌ పెగా హ్యాండిల్ దిస్ విల్ టాక్ టుమారో. అండర్స్టూడ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ? అందరికి అర్థమైందా? మీ అందరికి ఆన్లైన్ ఎవరి వన్ క్లియర్? ఎనీ డౌట్స్? క్లియర్ ఎవరి వన్? ఓకే. డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? ఓకే, థ్యాంక్ యూ. Hello.